ఇది మీపై ఆధారపడి ఉంటుంది. किस चीज को छोड़ना है वो उसके आपके साथ। ఏది వదిలేయాలి అనేది మీ ఇష్టం. మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది. కోపిస్తే అసత్యం సత్యం అవుతుందా? అలాగే నేను కూడా ఆ సత్యాన్ని దాని పరిమితమైన అర్థంలో మాత్రమే అర్థం చేసుకోవాలని కోరుకోవడం లేదు. सत्य बोलने से किसी का नुकसान हो जाए वो अच्छा भी नहीं है। నిజం మాట్లాడటం వల్ల ఎవరికైనా నష్టం జరిగితే అది మంచిది కూడా కాదు. చాలాసార్లు అసత్యాలు మాట్లాడటం వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ మళ్ళీ మళ్ళీ దాన్ని వాడకూడదు. నేను మీకొక కథ చెప్తాను. దీన్ని నేను సత్సంగాల్లో పదే పదే చెప్పాను. ఉత్తరప్రదేశ్‌లో ఒక గ్రామం ఉండేది. అక్కడ తల్లి, కొడుకు, కోడలు చాలా సంతోషంగా ఒక కుటుంబం నివసించేవారు. అయితే భాయి దూజ్ అంటే అన్నా చెల్లెళ్ళ పండగ వస్తోందంటే ఇంట్లో ఒక ఇబ్బంది కలిగేది. భర్త తన సోదరి కోసం పక్క గ్రామం వెళ్తాడని, వెళ్ళేటప్పుడు చీర, ఆభరణాలు, ఫలహారాలు తీసుకెళ్తాడని కోడలికి అది నచ్చేది కాదు. దీపావళి నుంచి ఆమె గొడవ మొదలయ్యేది. గొడవ రాకుండా ఉండేందుకు ఈసారి భాయి దూజ్‌కి సోదరి దగ్గరకు వెళ్ళకూడదని భర్త నిర్ణయించుకున్నాడు. बहन के पास नहीं जाए तो माँ भी कुछ बोली नहीं। लेकिन उस गांव में जहाँ बहन रहती थी वो परेशान हो गई, शाम तक भाई क्यों नहीं आया। దీనికి తల్లి కూడా ఏమీ అనలేదు. కానీ వేరే ఊరిలో ఉన్న సోదరి సాయంత్రం వరకు అన్న ఎందుకు రాలేదోనని వాపోయింది. బహుశా దారిలో ఏదైనా జరిగి ఉండవచ్చు అని భయపడటం ప్రారంభించింది. సాయంత్రం అయ్యాక ఇంటికి వెళ్లి చూద్దాం, అమ్మ ఆరోగ్యం కూడా బాగోలేదేమో, ఏదైనా ముప్పు జరిగిందేమో అనుకుని ఆమె నడుచుకుంటూ చివరికి పుట్టింటి గ్రామానికి చేరుకుంది. తల్లి ఇంటి ముందు ఆవరణలో నిద్రిస్తుండగా లోపల సోదరుడు, వదిన ఉన్నారు. ఇంట్లో ఉద్రిక్తత నెలకొని ఉంది. ఇంటికి వచ్చిన తరువాత తల్లిని కలుసుకొని, "అమ్మా, అన్నకి ఏమైంది? నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా?" అంది. తల్లి చెప్పింది, "నా ఆరోగ్యం బాగా పాడైపోయింది. అందుకే సోదరుడు రాలేదు. అతడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు" అని. ఆమె నిజం చెబితే ఏం జరిగేది? కాబట్టి కొన్నిసార్లు అబద్ధాలను ఆశ్రయించవలసి వస్తుంది. అది విని ఆ కోడలు కూడా ఏడవటం మొదలుపెట్టింది. ఎంత మంచి కుటుంబం! ఇందులో నేనెందుకు జోక్యం చేసుకున్నాననుకుంటూ అలా ఆమెలో పరివర్తనతో పాటు సయోధ్య కూడా పెరుగుతుంది. कोई भी कारण सर हम उसको अपॉर्चुनिटी लेके కారణం ఏదైనా కానీ మనం దాన్ని అవకాశంగా చేసుకుని ఉపయోగించుకోవాలి. अपना जो रेजिस्टेंस है या మన ప్రతిఘటన లేదా సానుకూలంగా లేని ప్రతికూల పరిస్థితులైనా కూడా మనం వాటిని మంచి కోసం మద్దతు తీసుకోవచ్చు. మనం వాటిని మద్దతుగా ఎలా తీసుకోవచ్చో ధ్యానం చేసి చూడండి. మనం ఏదైనా ప్రశ్న గురించి ఆలోచిస్తే దాని జవాబు ధ్యానం ద్వారా మాత్రమే తెలుస్తుంది. మీరు ఈ ప్రశ్నను ఈశ్వరునికి సమర్పించి రాత్రి నిద్రపోతే మీకు పరిష్కారం లభిస్తుందో లేదో చూడండి.